ఇక్కడి నుంచి మన ఇండియాలో మరుగుదొడ్ల నిర్మాణం చాలా తక్కువ. పెద్ద ఇల్లు కట్టినా కానీ మరుగుదొడ్లు ఉండేవి కాదు. చెంబు తీసుకొని బయటికి వెళ్ళేవాళ్ళు. మద్రాసు నుంచి మన రాష్ట్రం విడిపోయి కర్నూలు వచ్చినప్పుడు అలాగే ఆఫీసుల్లో అట్లాంటి సౌకర్యం లేక సీఎం గారు, చీఫ్ సెక్రటరీ గారు వీళ్ళంతా కూడా చెంబు తీసుకొని కాలువ గట్టుకెళ్ళారట. అంటే ఎట్లాంటి పరిస్థితితో అర్థం చేసుకోండి మీరు, మనం ఏ స్థితిలో ఉన్నాము. ఆ తర్వాత చిన్న చిన్నగా కొంతమంది సంపన్నులు నిర్మాణం చేపట్టుకున్న కొద్దిగా చివర ఉండేది, అందరికీ అందుబాటులో ఉండేది కాదు. క్రమేపీ కాస్త మధ్యతరగతి వాళ్ళు కట్టుకునేవాళ్ళు. రామారావు గారు వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి సామూహిక మరుగుదొడ్లని అవి నిర్మాణం చేపట్టారు. కన్స్ట్రక్షన్ అయితే చేశారు కానీ వాటి నిర్వహణ మాత్రం ఎవరు చేయలేకపోయారు. ఇష్టం వచ్చినట్టు ఆగం చేశారండి. మనలో అది శుభ్రత పాటించడం తక్కువ. దానివల్లే ఈవెన్ సులభ కాంప్లెక్స్లు కానీ ఆర్టీసీ దీంట్లో కానీ ఎక్కడ శుభ్రంగా ఉండవు. ఇలా మరుగుదొడ్లు లేవు, నిర్మాణం చేపట్టాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన చాలా గ్రామాల్లో శానిటేషన్ బాగా చేశారు. అందుట్లో కోడెల శివప్రసాద్ గారు చాలా ఎక్కువ నిర్మాణం చేపట్టారు. చాలా ఎక్కువ మంది ప్రయోజనం పొందారు. కానీ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ నుంచి ఈ వాటర్ కనెక్షను పైన ట్యాంక్స్ ఉండవు, కింద ట్యాప్ ఉండదు తిప్పడానికి. దాంట్లో సరైన బకెట్ పెట్టరు. ఏదో ఇంత పగిలిపోయిన ముంత, లేకపోతే పాకుడు పట్టిన బకెటు, ఇరిగిపోయిన లోట ఇట్లాంటివి పెడతారు. వాటిలో హ్యాబిట్స్ ఇట్లాంటి చోట్ల అయితే షాపింగ్ కాంప్లెక్స్లో ఎక్కడా మరుగుదొడ్లు లేవు. 7 అంతస్తుల వ్యాపార సంస్థలు ఉన్నాయి. చిన్న బాత్రూమ్ పైన ఎక్కడో కడతాడండి, దానికి తాళం వేస్తాడు. కస్టమర్కి అడిగితే అప్పుడు ఇస్తారు తాళం. అవి శుభ్రంగా ఉండవు, వాటిని వినియోగించడం కష్టం. ఇలాగే కొన్ని మారుమూల ప్రాంతాలు, శ్రీకాకుళం, విజయనగరం అటువైపు చాలామందికి ఈ రూరల్ శానిటేషన్ పద్ధతిలో కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కలిపి వాళ్ళకి నిర్మాణం చేపట్టి ఇప్పించాం. దానికి తాళం వేసి తాళం లోపల పెట్టుకొని మళ్ళీ బయటికి పోవటం మొదలేశారు. అదేంటంటే, అమ్మ నీళ్ళు లేవమ్మ పాడైపోతాయి, అందుకే దీన్ని వాడట్లేదు.